హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయలతో ఇలా ఒక్కసారి కారంని చేసుకున్నట్లయితేను ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుందండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం పొడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మీకు కారం పొడి ఎంత క్వాంటిటీలో కావాలో దానికి తగ్గట్టు మిరపకాయలకి తొడియాన్ని తుంచుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని కొన్ని మిరపకాయల్ని ఆయిల్లో వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిరపకాయల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మిరపకాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది, కారం పొడి కూడా టేస్ట్ మారిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రిమైనింగ్ మిరపకాయలను కూడా ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మిరపకాయల్ని మనం ముందుగా మిరపకాయలు తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఈ మిరపకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో హాఫ్ మిరపకాయల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అన్ని మిరపకాయలు సరిపోవు కాబట్టి సగం మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు గల్లుప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాస్త పరకు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసుకొని రిమైనింగ్ మిరపకాయలను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసి ఇందులో కాస్త మీడియం సైజులో ఉన్న 2 తెల్లగడ్డల్ని రెబ్బలు తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఉండలు లేకుండా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఒక 8 డబ్బాల్లోకి స్టోర్ చేసుకున్నట్లయితేను నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇడ్లీ, దోశ, రైస్తో పాటు నెయ్యి వేసుకొని తిన్నా, ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది. చూసారు కదా మిరపకాయలతో కారం పొడిని ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.